अंतर में अपने उतारा करूं मेरे बाबा। छवि अंतर में अपने उतारा करूं मेरे बाबा। आप है साथ में, आप है पास में, आप है साथ में, आप है पास में, फिर भी प्यार से तुमको पुकारा करूं मेरे बाबा। ओम शांति। 12 अगस्त 2020 साकार मुरली। मीठे बच्चे, तुम आसुरी मत पर चलने से दर बदर हो गए। మీరు ఆసురీ అభిప్రాయం మీద నడవడం వల్ల దారి తప్పిపోయారు. अब ఈశ్వరీయ మత్ पर चलो तो సుఖధామ్ చలే జాయింగే. మీరు ఇప్పుడు ఈశ్వరీయ ఆదేశం ప్రకారం నడిస్తే సుఖధామానికి వెళ్తారు. बाबा ने प्रश्न पूछा, बच्चों को बाप से कौन सी उम्मीद रखनी है, कौन सी नहीं? పిల్లలు బాబా మీద ఎలాంటి ఆశ పెట్టుకోవచ్చు, ఎలాంటిది పెట్టుకోకూడదు? उत्तर है, बाप से यही उम्मीद रखनी है कि हम बाप द्वारा पवित्र बन अपने घर और घाट में जाएंगे. పిల్లలు ఎప్పుడు కూడా బాబా మీద ఏం ఆశ పెట్టుకోవాలి? తండ్రి ద్వారా పవిత్రమై మేము ఇంటికి వెళ్తాము, రాజధానికి కూడా వెళ్తాము. बाबा कहते हैं, बच्चे मेरे में यह उम्मीद नहीं रखो कि फलाना बीमार है, ఆశీర్వాద్ మిలే. కాకపోతే మీరు నా మీద ఇలాంటి ఆశలు పెట్టుకోకండి, ఫలానా వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారు, ఆశీర్వాదాలు ఇవ్వాలి అని అనుకోకండి. యహా కృపా వ ఆశీర్వాద్కి బాత్ హీ నహీ. ఇక్కడ దయ చూపించడం కానీ ఆశీర్వాదాలు ఇవ్వడం కానీ జరగదు. మై తో ఆయా హూ తుమ్ బచ్చోं को పతిత్ సే పావన్ బనానే. నేను వచ్చిందే మిమ్మల్ని పతితుల నుంచి పావనలు చేయడానికి. అబ్ మై తుమ్కో ఐసే కర్మ సిక్లాతా హూ జో వికర్మ నా బనే. కాకపోతే మీకు ఎలాంటి కర్మ నేర్పిస్తాను అంటే మీ వల్ల వికర్మలు జరగకుండా ఉండాలి అని. గీత్ హై, ఆజ్ నహీ తో కల్ బిఖరేంగే యహ్ బాదల్. ఓం శాంతి. रूहानी बच्चों ने गीत सुना, बच्चे जानते हैं अब घर चलना है. పాట విన్నారు కదా, మీకు తెలుసు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలని. బాప్ ఆయే హై లేనే కే లియే, తండ్రి తీసుకెళ్ళడానికి వచ్చారు. యహ్ యాద్ భీ తబ్ రహేగి జబ్ ఆత్మ అభిమాని హోగి. ఆత్మాభిమానంలో ఉంటేనే మీకు ఈ విషయం గుర్తుంటుంది. దేహాభిమానమే హోంగే తో యాద్ భీ నహీ రహేగి. దేహాభిమానంలో ఉంటే ఏంత మాత్రం గుర్తుండదు. बच्चे जानते हैं బాబా ముసాఫిర్ హోకర్ ఆయా హై. బాబా యాత్రికుడై వచ్చారు, బాటసారై వచ్చారు. తుమ్ భీ ముసాఫిర్ హోకర్ ఆయే थे, మీరు కూడా బాటసారి లాగానే వచ్చారు ఇక్కడికి. अब अपने घर को भूल गए हो, కానీ ఇంటిని మర్చిపోయారు. फिर बाप ने घर याद दिलाया है, కానీ బాబా మళ్ళీ గుర్తు చేశారు ఇంటిని. और రోజు రోజు समझाते, ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. जब तक सतो प्रधान नहीं बने हो तो चल नहीं सकेंगे. మీరు సతోప్రధానం కానంత వరకు ఈ జ్ఞానంలో నడవలేకపోతారు. బచ్చే సమస్తే హై బాబాతో ఠీక్ రహతే కహతే హై. మీకు అర్థమైంది కదా, బాబా సక్రమంగానే చెప్తున్నారు. బాప్ భీ బచ్చోं को जो श्रीमत देते हैं तो सपूत बच्चे उस पर चल पड़ते हैं. బాబా ఇచ్చిన శ్రీమతం ప్రకారము సుపుత్రులైన పిల్లలు దాని ప్రకారం నడుచుకుంటారు. इस समय और तो कोई ऐसा बाप नहीं जो अच्छी मत देवे. ఇప్పుడు అలాంటి తండ్రి ఎవరూ లేరు మీకు ఇంత మంచి ఆదేశం ఇచ్చేవాళ్ళు. ఇస్లియే దర్ బదర్ హో పడే హే. ఎక్కడంటే అక్కడ చిల్లం పల్లం అయిపోయారు మీరు. శ్రీమత్ దేనే వాలా ఏక్ హీ బాప్ హై. శ్రీమతాన్ని ఇచ్చేది బాబా ఒక్కరే. ఉస్ మత్ పర్ భీ కోయి బచ్చే నహీ చల్తే. ఆ మాట ప్రకారం కూడా ఎవరు నడవరు అంటున్నాడు. వండర్ హై, లౌకిక బాప్కి మత్ పర్ చల్ పడితే హై. లౌకిక తండ్రి చెప్పినట్టు వింటారు. వహ హై ఆసురీ మత్, అది వికారి, అది ఆసురీ ఆదేశం. యహ భీ హై తో డ్రామా, ఇది కూడా డ్రామానే మరి మీరు అలా నడవడం కూడా. परंतु बच्चों को समझाते हैं, तुमने आसुरी मत पर चल इस गति को पा लिया है. కానీ పిల్లలకి ఏం చెప్తున్నారు బాబా? మీరు ఆసురీ ఆదేశం ప్రకారం నడిచారు కనుకనే ఇలాంటి గతి పట్టింది మీకు అంటున్నాడు. अब ఈశ్వరీయ మత్ పర్ చల్నే సే తుమ్ సుఖధామ్ మే చలే జాయేంగే. మీరు ఈశ్వరుడి యొక్క ఆదేశం ప్రకారం నడిస్తే మీరు సుఖధామానికి వెళ్తారు. వహై బేహద్ కా వర్ష, అదేంటి
అనంతమైన వారసత్వం రోజు समझाते हैं బాబా రోజు చెప్తున్నారేమని తో బच्चों को कितना हर्षित रहना ఎంత ఆనందంగా ఉండాలి మీరు सबको यहाँ तो नहीं बिठा सकते అందరినీ ఇక్కడ ఉంచుకోలేం కదా घर में रहकर भी याद करना है ఇంట్లో ఉండి కూడా గుర్తు చేయాల్సి ఉంటుంది అవి పాట పూరా హోనే కా హై నా ఇప్పుడు పాత్ర పూర్తయిపోతుంది కదా మీది अब वापस घर चलना है ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి మనిషి कितना भूले हुए है మనుషులు ఎంత మర్చిపోయి ఉన్నారు విస్మృతిలో ఉన్నారు కహా జాతా హై నా యే తో అప్నా ఘర్ ఘాట్ భీ భూల్ గయే ఇల్లు వాకిలి కూడా మర్చిపోయారు రాజధాని కూడా మర్చిపోయారు अब बाप कहते घर को भी याद करो अपनी राजधानी को भी याद करो ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారు ఇంటిని గుర్తు చేయండి మీ రాజధానిని కూడా గుర్తు చేయండి అవి పాట పూరా హోనే కా హై బాబా మాటి మాటికి గుర్తు చేస్తున్నారు మీ పాత్ర పూర్తయిపోతుంది अब वापस घर चलना है తిరిగి ఇంటికి రావాలి क्या तुम भूल गए हो మర్చిపోయారా మీరు అంటున్నారు బాబా तुम बच्चे कह सकते हो बाबा ड्रामा अनुसार हमारा पाठ ही ऐसा है మీరు చెప్పొచ్చు డ్రామా అనుసారం మా పాత్ర ఇంతే ఉంది जो हम घर बार को भूल एकदम भटक रहे हैं ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి మేము ఎక్కడ ఏకంగా దారి తప్పి తిరుగుతున్నాము భారతవాసి ही अपने श्रेष्ठ धर्म कर्म को भूल कर दैवी धर्म भ्रष्ट दैवी कर्म भ्रष्ट हो पड़े है ఈ యొక్క దేవాత్మలే తమ యొక్క శ్రేష్ఠ ధర్మాన్ని శ్రేష్టమైన కర్మని మర్చిపోయి దైవీ ధర్మ భ్రష్టులయ్యారు దైవీ కర్మ భ్రష్టులయ్యారు అవి బాప్నే సావధాని दी है బాబా హెచ్చరిస్తున్నారన్నమాట తుమారా ధర్మ కర్మతో యహా థా ఏతా మీ ధర్మం ఏంటి మీ కర్మ ఏంటి వహా తుమ్ జో కర్మ కర్తే थे वह అకర్మ होता था మీరు సత్యుగంలో చేసే కర్మ అకర్మగా ఉండేది కర్మ అకర్మ వికర్మకి గతి బాప్నే హి తుమ్హే సమझाई కర్మ అంటే ఏంటి అకర్మ అంటే ఏమిటి వికర్మ యొక్క గతి ఏమిటి అని బాబానే మనకు వివరించారు సత్యుగమే కర్మ అకర్మ హో జాతా హై సత్యుగంలో ఏ కర్మ చేసినా అది అకర్మ అవుతుంది అంటే పాపకర్మ తయారు కాదు రావణ రాజ్యమే కర్మ వికర్మ హోతే హై కానీ ఈ యొక్క రావణ రాజ్యంలో కర్మ మనం ఏది చేసినా పాపకర్మే అవుతుంది అభి బాప్ ఆయా హువా హై బాబా వచ్చేసారు ధర్మశ్రేష్ఠ కర్మశ్రేష్ఠ బనానే ఎందుకోసం వచ్చారు అంటే ఆయన ధర్మశ్రేష్టం కర్మశ్రేష్టం చేయడానికి तो अब श्रीमत पर कर्म श्रेष्ठ करना चाहिए కాబట్టి శ్రీమతం ప్రకారం నడిచి మీ కర్మను శ్రేష్టంగా తయారు చేసుకోవాలి कोई భ్రష్ట కర్మ करके किसको दुख नहीं देना ఏదైనా చెడ్డ పని చేసి ఎవరిని బాధ పెట్టద్దు ఈశ్వరీయ బच्चों का यह काम नहीं है ना ఈశ్వరుడి పిల్లలైన వాళ్ళకి ఇలాంటి పని చేయకూడదు కదా जो डायरेक्शन मिलते हैं उस पर चलना है ఆయన ఏం చెప్తారో ఆ శ్రీమతం దాని ప్రకారం నడుచుకోవాలి దైవీ గుణ ధారణ करने हैं దైవీ గుణాలు పాటించాలి భోజన్ भी शुद्ध लेना है భోజనం కూడా పవిత్రమైందే తీసుకోవాలి అగర్ లాచారి नहीं मिलता तो రాయ్ పూछो ఒకవేళ మీకు ఏదైనా కారణాల వల్ల మీకు దొరకదనుకోండి సలహా అడగండి బాబా సమझते हैं नौकरी आदि में कहाँ थोड़ा खाना भी पड़ता है బాబాకు తెలుసు కొన్ని ఉద్యోగాల్లో ఎక్కడో తినవలసి వస్తుంది జబ్కి యోగ బల్ సే తుమ్ రాజా ఈ స్థాపన కర్తే హో మీరు యోగ శక్తితో రాజ్య స్థాపన చేస్తున్నారు పతిత దునియాకో పావన్ బనాతే హో పతిత ప్రపంచాన్ని పావనం చేస్తున్నారు తో భోజన్ కో శుద్ధ బనానా క్యా బడీ బాత్ హై భోజనాన్ని మీరు పవిత్రం చేసుకొని తినడానికి ఏం గొప్ప విషయం మీరు దృష్టి ఇచ్చి బాబాని చేసి తినండి అన్నట్టు చెప్తున్నారు నౌకరీతో కర్నీ హీ అయినా ఉద్యోగం అయితే చెయ్యాలి ऐसे तो नहीं बाप का बने तो सब कुछ छोड़ यहाँ आकर बैठ जाना है బాబా పిల్లలమయ్యామంటే అన్ని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ కూర్చోమని కాదు కదా అర్థం కితనే డేర్ బచ్చే హే ఇతనే సబ్తో రహ నహీ సక్తే ఇంతమంది పిల్లలు ఇక్కడ ఉండడానికి వీలు కాదు రహనా సబ్కో గృహస్థ వ్యవహారమే అందరూ గృహస్థ వ్యవహారంలోనే ఉండాలి ఏ సమझना है मैं आत्मा हूँ నేను ఆత్మననే భావన చెయ్యాలి बाबा आया हुआ है हमको पवित्र बनाकर अपने घर ले जाते हैं फिर राजधानी में आ जाएंगे బాబా ఏమన్నా నేను పవిత్రంగా చేసి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను తిరిగి మీరు మీ రాజ్యంలోకి వస్తారు ఏతో పరాయా రావణ్ కా చీచి ఘాట్ హై ఇది ఎలాంటి రాజధాని అంటే పరాయ రాజ్యం రావణుడి యొక్క అసహ్యమైనటువంటి రాజ్యం తుమ్ బిల్కుల్ హీ పతిత్ బన్ గయి హో ఇక్కడ మీరు పూర్తిగా అపవిత్రులైపోయారు డ్రామా ప్లాన్ అనుసార్ డ్రామా ప్రకారమే అయ్యారు బాప్ కేతే హే
అభి మై తుమ్కో సుజాగ్ కర్నే ఆయా హూ, మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను. తో శ్రీమత్ పర్ చలో, నా మాట ప్రకారం నడవండి. జిత్నా చలేంగే ఉత్నా శ్రేష్ఠ బనేంగే, ఎంత నడిస్తే మీరు అంతగా శ్రేష్టంగా అవుతారు. అభి తుమ్ సమజ్తే హో हम बाप को जो बाप का స్వర్గ కా మాలిక్ బనాతే హై ఉన్కో భూల్ గయే. మీరు తండ్రిని మర్చిపోయారు, తండ్రి స్వర్గ యజమానిగా చేస్తే ఆయన కూడా మర్చిపోయారు. అబ్ బాబా సుధార్నే ఆయే హై, అందుకని బాబా సరిచేయడానికి వచ్చారు. తో అచ్చి రీతి సుధార్నా చాహియేనా, చక్కగా బాగు చేయాలి కదా. ఖుషీమే ఆనా చాహియే, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. బేహద్ కా బాప్ మిలా హై, ఎవరు దొరికారు మనకి? అనంతమైన తండ్రి దొరికారు. బచ్చోं से बात ऐसे करते हैं, పిల్లలతో ఎలా మాట్లాడతారు బాబా? తుమ్ ఆత్మాయే ఆపస్ మే కర్తీ హో, మీరు ఎట్లా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు అట్లా బాబా కూడా మనతో మాట్లాడతారు. తో వహ భీ ఆత్మ, ఆయన కూడా ఆత్మే, కాకపోతే పరం ఆత్మ హై. ఉన్కా భీ పాఠ హై, ఆయన కూడా ఇక్కడ పాత్ర నటించేది ఉంది. తుమ్ ఆత్మాయే పాటదారి హో, మీరంతా పాత్రధారులే. ఊంచేతే ఊంచ్ సే లేకర్ నీచేతే నీచ్ తక్ పాఠ హై, హైయెస్ట్ పాత్ర ఉంది ఇక్కడ, లోయెస్ట్ పాత్ర కూడా ఉంది అంటున్నాడు బాబా. భక్తి మార్గమే మనుష్య గాతే హే ఈశ్వర్ హీ సబ్ కుచ్ కర్తే హే, భక్తి మార్గంలో ఏమనుకుంటారు? ఈశ్వరుడే అన్నీ చేస్తాడు అని. బాప్కి అయితే మేరా ఐసా పాట తోడి హే, నా పాత్ర అలా ఎందుకుంది అని అంటున్నాడు బాబా. జో బీమార్ కో అచ్చా కర్దూ, రోగం వచ్చిన వాళ్ళని సరి చేయగలుగుతానా నేను? హమారా పాఠ హై రాస్తా బతానా, మార్గం చూపించడమే నా పాత్ర. తుమ్ పవిత్ర కైసే బను, మీరు ఏ విధంగా పవిత్రం కావాలి అని దారి చూపిస్తాను. పవిత్ర బననే సే హీ తుమ్ ఘర్ మే భీ జా సకేంగే, మీరు పవిత్రమైతే కదా ఇంటికి రాగలుగుతారు. రాజధాని మే భీ జా సకేంగే, రాజ్యానికి కూడా వెళతారు. ఆరు కోయి ఉమ్మీద్ మత్ రఖో, వేరే ఆశలేవి నా మీద పెట్టుకోకండి మీరు. ఫలానా బీమార్ హై ఆశీర్వాద్ మిలే, ఫలానా వాళ్ళకి అనారోగ్యం ఉంది వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వండి. నై, ఆశీర్వాద కృప ఆదికి బాత్ మేరే పాస్ కుచ్ భీ నై, ఆశీర్వాదాలు ఇవ్వడము దయ చూపించడం అనే విషయం నా దగ్గర లేనే లేదు. ఉన్కే లియే సాధు సంతం ఆదికే పాస్ జాओ, మీకు కావాలంటే సాధు సన్యాసుల దగ్గరికి వెళ్ళండి అంటున్నాడు. తుమ్ హమ్కో బులాతే హీ హో కి హే పతిత పావన్ ఆవో, పతిత పావన రమ్మని పిలుస్తారు కదా, ఆకర్ హమ్కో పావన్ బనావో, వచ్చి మమ్మల్ని పావనం చేయమంటారు. పావన్ దునియా మే లే చలో, పావన ప్రపంచానికి తీసుకెళ్ళమంటారు. తో బాప్ పూచితే హే మై తుమ్కో విషయ సాగర్ సే నికాల్ పార్ లే జాతా హూ, కానీ నేను బాబా ఏమంటున్నారు? మిమ్మల్ని ఈ యొక్క విషయ వికారాల సాగరం నుండి బయటకు తీసి దీనికి దూరంగా తీసుకెళ్తాను. ఫిర్ తుమ్ విషయ సాగర్ మే క్యూం ఫస్ జాతే హూ, మళ్ళీ ఎందుకు మీరు దీంట్లో చిక్కుబడిపోతున్నారు? భక్తి మార్గమే తుమ్హారా యహ హాల్ హువా, భక్తిలో ఇలాంటి గతి జరిగింది మీకు. జ్ఞాన భక్తి బుద్ధి మే హై జ్ఞాన్, భక్తి ज्ञान भक्ति बाद में वैराग्य, तो बेहद का వైరాగ్య సిక్లానే వాలా హై. బాబా ఏమంటున్నారు? అనంతమైన వైరాగ్యం నేర్పించడానికి నేను వచ్చాను. బాప్నే సంజాయా తా ఏ కబ్రిస్తాన్ హై, ఇది శ్మశాన వాటిక అని వివరిస్తున్నాడు బాబా. హరేక్ ఇన్కే బాద్ పరిస్థాన్ బననా హై, పరిస్థాన్ బననా హై, ఎందుకంటే మీరు దీని తర్వాత మీరు ఈ శ్మశాన వాటిక నుండి స్వర్గానికి వెళ్ళాలి. వహా హర్ కర్మ అకర్మ హోతా హై, అక్కడ ప్రతి కర్మ అకర్మ అవుతుంది. अभी बाबा तुमको ऐसे कर्म सिखलाते हैं जो कोई भी विकर्म ना बने, కానీ బాబా ఇప్పుడు మనకి ఎలాంటి కర్మ నేర్పిస్తారు? మీరు చేసే కర్మ ఎలాంటిది కూడా పాప కర్మ కావద్దు అని నేర్పిస్తారు. కిసి కో భీ దుఃఖ్ నా దో, ఎవరిని బాధ పెట్టకండి. పతితకా అన్నం మత కావు, పతితుల చేతిలో అన్నం తినకండి. వికారమే మత జావు, వికారాల్లో పడకండి. అబలావం పర్ అత్యాచార్ హీ ఇస్ పర్ హోతే హై, స్త్రీల మీద అత్యాచారాలు కూడా దేనికైనా అవుతాయంటే వికారాల్లో పడద్దు అంటేనే అవుతాయి. దేఖతే రహతే హోనా మాయాకి విఘ్న కైసే పడితే, చూస్తున్నారు కదా మాయ ఎలా విఘ్నాలు తీసుకొస్తుంది. ఏ హై సబ్ గుప్త, ఇవన్నీ కూడా కనిపించేవి కావు, గుప్తం అన్నమాట. కేతే హై దేవతాओं और आसुरों की युद्ध लगी, దేవతలు మరి ఆసురుల యొక్క యుద్ధం జరిగింది అంటారు. ఫిర్ కేతే హై పాండవ और కౌరవం की युद्ध लगी, కౌరవ పాండవుల యుద్ధం జరిగింది అంటారు. ఏ లడాయితో ఏక్ హీ హై, ఇప్పుడు ఇలా యుద్ధం ఏంటి? ఒకటే. ఏంటది? बाप समझाते मैं तुमको राजयोग सिखला रहा हूँ भविष्य 21 जन्मों के लिए, భవిష్యత్తులో 21 జన్మల కోసం మీకు రాజయోగం నేర్పిస్తున్నాను. ఇహ మృత్యులోక్ హై, మనుష్య సత్యనారాయణకి కథ సుంతే ఆయే హై, మనుషులు సత్యనారాయణ కథ వింటూ వచ్చారు కదా. ఫైదా కుచ్ నహీ, లాభమే కలిగింది. అభి తుమ్
సచ్చి గీత సునాతే హో, నిజమైన గీతను వినిపిస్తున్నారు. రామాయణ బి తుమ్ సచ్చి సునాతే హో, రామాయణం కూడా నిజంగానే చెప్తారు. ఏక రామ్ సీతాకి బాత్ నహీ థీ, ఒక రాముడు ఒక సీత విషయం కాదు. ఇస్ సమయతో సారీ దునియా లంక హై, ఇప్పుడు ప్రపంచమంతా లంకనే. చారో ఓర్ పానీ హైనా, నలువైపులా నీళ్లు ఉంటాయి కదా. యహ్ హై బేహద్ కి లంక, అనంతమైన లంక ఇది. ఉస్మే రావణ రాజ్య హై, అందులో రావణ రాజ్యం ఉంది. ఏక్ బాప్ హై హీ బ్రైడ్ గ్రూమ్, బాబా ఒక్కడే వరుడు, బాకీ సబ్ హై బ్రైడ్స్, మిగతా వాళ్ళంతా వధువులు. తుమ్కో అబ్ రావణ రాజ్య సే బాప్ చూడాతే, అందుకని రావణ రాజ్యంలో ఉన్నటువంటి ఆత్మలనే సీతల్ని బాబా వదిలిస్తాడు. యహై శోకవాటిక, ఇదంతా కూడా శోకవాటిక, అంతా దుఃఖం అనమాట. సత్యుగ్కు కహా జాతా హై అశోకవాటిక, సత్యుగం అనేది అశోకవాటిక అంటున్నారు బాబా. వహా కోయి శోక్ హోతా నహీ, అక్కడ దుఃఖం అనేది ఉండదు. ఈ సమయతో శోక్ హీ శోక్ హై, ఇప్పుడు ఈ ప్రపంచంలో అంతా దుఃఖమే దుఃఖం. అశోక్ ఏక్ భీ నహీ రహతా, దుఃఖం లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. నామ్తో రఖ దేతే హై అశోక హోటల్, పేరుకే అశోక హోటల్ అని పెట్టుకుంటారు. బాప్ కేతే హై సారీ దునియా ఇస్ సమయ బేహద్ కి హోటల్ హీ సమజో, ప్రపంచం అంతా అనంతమైన ఒక హోటల్ లాంటిది అనుకోండి. షోక్ కి హోటల్, దుఃఖంతో కూడినటువంటిది. ఖాన్ పాన్ మనుష్యంకా జానవరం మిస్సల్ హై, ఇక్కడ ఎట్లా ఉంటుంది, జంతువుల్లాగా తినడం ఉండటం ఉంటుందన్నమాట. జంతువుల్లాగా తింటుంటారు. తుమ్కో దేఖో బాప్ కహా లే జాతే, కానీ బాబా మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు. సచ్చి సచ్చి అశోక వాటిక హై సత్యుగమే, నిజమైన అశోక వాటిక సత్యుగం, అక్కడికి తీసుకెళ్తున్నారు బాబా. హద్ ఔర్ బేహద్ కా కాంట్రాస్ట్ బాప్ హీ బతలాతే హై, ఈ యొక్క స్థూలము సూక్ష్మము ఈ రెండిటి యొక్క కాంట్రాస్ట్ బాబా ఏం చెప్తున్నారు. తుమ్ బచ్చోంకో బహుత్ ఖుషీ రహనీ చాహియే, జాన్తే హో బాబా హమ్కు పడాతే, మనం చదివించేది బాబా అని తెలుసు మీకు. హమారా భీ వహీ దందా హై, మన పని కూడా అదే. సబ్కో రాస్తా బతానా, అందోంకి లాఠీ బన్నా, అజ్ఞానులకు చెయ్యూతనివ్వాలి, అందరికీ మార్గం చూపించాలి. చిత్ర భీ తుమ్హారే పాస్ హైనా, చిత్రాలు కూడా ఉన్నాయి మీ దగ్గర. జైసే స్కూల్ మే చిత్రం పర్ సమझाते ఏ ఫలానా దేశ్ హై, మ్యాప్ తీసి చూపిస్తారు కదా స్కూల్లో, ఇది ఫలానా దేశం ఎక్కడ ఉందని. తుమ్తో ఫిర్ సమझाते హో తుమ్ ఆత్మా హో శరీర్ నహీ హో, కానీ మీరేం చెప్తారు, మీరు ఆత్మ దేహం కాదు. ఆత్మాయే బాయి బాయి హై, ఆత్మలందరూ కూడా సోదరులు. కిత్నీ సహజ్ బాత్ సునాతే హో, ఎంత సులభమైన విషయం నేర్పిస్తారు మీరు. कहते भी है हम सब भाई भाई है, बाप कहते तुम सभी आत्माएं भाई भाई है ना, गाड फादर कहते हो ना, పరమాత్మ అంటారు కదా. అంటే మరి తండ్రి పిల్లలు ఏమవుతారు, సోదరులే కదా. తో కభీ भी आपस में लड़ना झगड़ना नहीं चाहिए, ఎప్పుడు పరస్పరం పోట్లాడుకోకూడదు. శరీరధారి బంతే హై తో ఫిర్ బాయి బహన్ హో జాతే హై, దేహంలో వచ్చేసారనుకోండి మీరు ఆత్మ, సోదరులు అవుతారు. హమ్ శివబాబాకే బచ్చే సబ్ బాయి బాయి, శివబాబా పిల్లలుగా ఆత్మలు సోదరులు పరస్పరం. ప్రజాపిత బ్రహ్మకే బచ్చే బాయి బహన్ హై, హమ్కో వర్షా దాదేసే లేనా హై, మనం వారసత్వం ఎవరి నుంచి తీసుకోవాలి, తాతగారితో తీసుకోవాలి. ఇస్లియే దాదే కో హీ యాద్ కర్తే, అందుకే ఆయన్నే గుర్తు చేస్తాము. ఇస్ బచ్చే మన బ్రహ్మ కో భీ హమ్నే బనాయా అప్నా బనాయా, బ్రహ్మ బాబాను కూడా మనం మనవాడిగా చేసుకున్నాం. అథవా ఇన్మే ప్రవేశ్ కియా, బాబా ఆయన్ని తనవాడిగా చేసుకుని అందులో ప్రవేశించారు. ఇన్ సబ్ బాతోంకో తుమ్ అభి సమజ్తే హో, ఇప్పుడు అన్నీ మీకు తెలుసు. మీకు బాప్ కహతే బచ్చే అబ్ నయా దైవీ ప్రవృత్తి మార్గ స్థాపన హో రా హై, కొత్తదైనటువంటి దైవీ గృహస్థ మార్గం తయారవుతోంది. తుమ్ సభీ బీకే, మీరందరూ బ్రహ్మ కుమారి కుమారులు శివ బాబాకి మత్ పర్ చల్తే హో, అందుకే మీరు శివబాబా ఆజ్ఞ ప్రకారం నడుస్తున్నారు. బ్రహ్మా భీ ఉన్కి మత్ పర్ చల్తే, బ్రహ్మ బాబా కూడా ఆయన మాట ప్రకారమే నడుస్తారు. బాప్ కేతే హై అప్నే కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కరో, అందుకే శివబాబా ఏమంటున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని తండ్రిని గుర్తు చేయండి. और సర్వ సంబంధం కో హల్కా కర్తే జాओ, సర్వ సంబంధాలను కూడా ఈజీగా చేసేసుకోండి, ఈజీగా తీసుకోండి. 8 గంట యాద్ రఖనీ హై, 8 గంటలు జ్ఞాపకం ఉండాలి. బాకీ 16 గంటే మీ ఆరాం వ దందా ఆది జో కర్నా హై సో కరు, మిగతా 16 గంటలు మీరు విశ్రాంతి తీసుకోండి, వ్యవహారం చేసుకోండి. మై బాప్ కా బచ్చా హూ, ఏం చేస్తున్నా నేను బాబా పిల్లవాడిని. యహ్ నహీ భూలో, ఈ మాట మర్చిపోకండి. రిఫ్రెష్ హోనే కా ఐసే హీ నహీ యహా ఆకర్ హాస్టల్ మే రహనా హై, ఇక్కడ ఉండి హాస్టల్ లాగా ఉండాలి, నై అట్లా ఉండడానికి వీలు కాదు అంటున్నాడు బాబా.
గృహస్థ వ్యవహారం में बाल बच्चों के साथ रहना है. గృహస్థంలో మీ భార్య పిల్లలతోనే ఉండాలి. బాబా పాస్ ఆతే హీ హై రిఫ్రెష్ హోనే. బాబా దగ్గరికి ఎందుకు వస్తాము? మనం రిఫ్రెష్ కావడానికి వస్తాం. మధురా బృందావన్ మే జాతే హై మధుబన్ కా దీదార్ కర్నే. మధురా బృందావన్ ఎందుకు వెళ్తాడు? అక్కడ మధువనం చూడాలని. छोटा मॉडल रूप में बना रखा है ना, చిన్న మోడల్ రూపంలో ఉంది అది. अब तो यह बेहद की బాత్ సమజనీకి హై. ఇది సూక్ష్మమైన విషయం, అర్థం చేసుకోవాలి. శివ బాబా బ్రహ్మ ద్వారా నయి సృష్టి రచ రహీ హై. బాబా బ్రహ్మ ద్వారా కొత్త సృష్టిని తయారు చేస్తున్నారు. హమ్ ప్రజాపిత బ్రహ్మకి సంతాన్ బీకే హై. మనము ప్రజాపిత సంతానంగా బ్రహ్మ కుమారి కుమారులు. వికార్కి బాత్ హోనా సకే. వీరి లోపల వికారాలు అనేవి లేనే ఉండనేకూడదు. సన్యాసిयों के शिष्य बनते हैं. अगर वह सन्यासी कपड़ा पहन लेवे तो नाम बदली हो जाता है. సన్యాసులకు శిష్యులైతే వాళ్ళు సన్యాసుల వస్త్రాలు కట్టుకోవాల్సి ఉంటుంది, వాళ్ళకి పేరు మారుతుంది. యహా భీ తుమ్ బాబాకే బన్ గయే తో నామ్ రఖే. అలాగే ఇక్కడ బాబా పిల్లలు అవ్వడం వల్ల మీకు బాబా పేరు పెట్టారు, బాబాని బ్రహ్మ కుమారి కుమారులని. కితనే బట్టీ మే రహేతే. ఎంతమంది 14 సంవత్సరాలు బట్టీలో ఉండేవారు. ఇస్ బట్టీ కా కిస్కో పతా నహీ. ఇన్ని రోజులు బట్టీ నడిచిందని ఎవరికీ తెలియదు. శాస్త్రోं में तो क्या क्या बातें लिखी. శాస్త్రాలు ఏమేమో రాశారు. ఫిర్ భీ ఐసా హీ హోగా. తిరిగి మళ్ళా అలాగే జరుగుతుంది 5000 సంవత్సరాల తర్వాత. अब तुम्हारी बुद्धि में स्पष्ट का सृष्टि का चक्र फिरता है. ఈ విధమైన సృష్టి చక్రం మీ బుద్ధిలో తిరుగుతుంది. బాప్ भी సుదర్శన్ చక్రధారి है ना. బాబా కూడా ఈ సృష్టి చక్ర సుదర్శన్ చక్రధారి. సృష్టికి ఆది మధ్య అంతకో జానతా है. సృష్టి ఆది మధ్యాంత్యం అంతా ఆయనకు తెలుసు కనుక. బాప్కో తో శరీర్ భీ నహీ. ఆయనకి దేహం లేదు మనలాగా ఈ సృష్టి చక్రంలో తిరగడానికి. కానీ ఆ సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంత్యం ఆయనకి తెలుసు. తుమ్కో తో స్థూల శరీర్ హై. మీకు స్థూల దేహం ఉంది. వह है ही परमात्मा. ఆత్మా ही वह स्वदर्शन चक्रधारी है ना. ఆత్మయే స్వదర్శన చక్రధారి. अब आत्मा को अलंकार कैसे दिए जाए. మరి ఇప్పుడు ఈ స్థితిలో ఆత్మకి ఎలాగా అలంకారాలు ఇవ్వాలి. సమజ్కి బాత్ హై నా. అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. కితనీ మహీన్ బాతే. ఇవన్నీ సూక్ష్మ విషయాలు. అంతగా బాప్కైతే వాస్తవమే మై హూ స్వదర్శన్ చక్రధారి. బాబా ఏమన్నారు? అసలైన స్వదర్శన్ చక్రధారి నేనే. తుమ్ జాన్తే హో ఆత్మ మే సారే సృష్టి చక్ర కా జ్ఞాన్ ఆతా హై. ఆత్మ లోపల సృష్టి చక్రం యొక్క జ్ఞానమంతా వస్తుంది. బాబా भी పరంధామ్ మే रहने वाला है. हम भी वहाँ के रहने वाले. బాబా కూడా పరంధామంలోనే ఉండేవారు, మనం కూడా అక్కడే ఉండేవాళ్ళం. బాప్ ఆకర్ అప్నా పరిచయ దేతే. బాబా వచ్చి మన పరిచయం ఇస్తారు, తన పరిచయం ఇస్తారు. బచ్చే మై బీ సుదర్శన్ చక్రధారి హూ. నేను కూడా సుదర్శన్ చక్రధారినే. మై పతిత పావన్ ఆయా హూ. నేను పతిత పావనుని వచ్చేసాను తుమ్మారే పాస్, మీ దగ్గరికి. ముझे బులాయా హీ హై కి ఆకర్ పతిత్ సే పావన్ బనావు. మీరే పిలిచారు కదా పతితుల నుంచి పావనం చేయమని. లిబరేట్ కరో, మాకు ముక్తినివ్వమని. ఉన్కో శరీర్ తో హై నీ. కానీ ఆయనకు దేహం లేదు కదా. వహ అజన్మ హై. ఆయన అజన్మ. బల్ జన్మ లేతే బి పరంతు దివ్య. కానీ ఆయన అవతరిస్తారు, దివ్య అవతరణ చేస్తారు. జన్మ అంటే అయింది దివ్య అవతరణ. శివ జయంతి అథవా శివరాత్రి మనాతి. అందుకే మీరు శివ జయంతి లేక శివరాత్రి చేసుకుంటారు. బాప్ కైతే హై మై ఆతా హీ హూ తబ్. నేను ఎప్పుడు వస్తాను? జబ్ రాత్ పూరీ హోతీ హై. బ్రహ్మరాత్రి పూర్తి కాగానే వస్తాను. తో దిన్ బనానే ఆతా హూ. బ్రహ్మ పగలు తయారు చేయడానికి వస్తాను. दिन में 21 జన్మ, फिर రాత్ మే 63 జన్మ. పగల్లో 21 జన్మలు, రాత్రిలో 63 జన్మలు. ఆత్మ హీ భిన్న భిన్న జన్మలేతి హై. ఆత్మే విభిన్నమైన జన్మలు తీసుకుంటుంది. అబ్ దిన్ సే రాత్ మే ఆయి హై. ఇప్పుడు పగల నుంచి రాత్రికి వచ్చింది. ఫిర్ దిన్ మే ఆనా హై, జానా హై. తిరిగి పగల్లోకి వెళ్ళాలి. స్వదర్శన్ చక్రధారి భీ తుమ్కో బనాయా. మిమ్మల్ని కూడా స్వదర్శన్ చక్రధారిగా చేశాను కదా. ఇస్ సమయ మేరా పాఠ హై. ఇప్పుడు నా పాత్ర ఏంటి? తుమ్కో భీ స్వదర్శన్ చక్రధారి బనాతా హూ. మిమ్మల్ని కూడా స్వదర్శన్ చక్రధారిగా చేయడమే నా పాత్ర. తుమ్ ఫిర్ ఔరోంకో బనావు. మీరు కూడా ఇతరులకు తయారు చేయండి. 84 జన్మ కైసే లియే హై. 84 జన్మలు ఎలా తీసుకున్నాము? ఓ 84 జన్మం కా చక్రతో సమజ్ లియానా. 84 జన్మల చక్రం అర్థమైంది కదా. ఆగే తుమ్కో యహ జ్ఞాన్ థా క్యా. అంతకుముందు మీకు జ్ఞానం ఉందా ఏమిటి? లేదు కదా. బిల్కుల్ నహీ, ఎంత మాత్రమూ లేదు. అజ్ఞాని थे, అజ్ఞానంలో ఉండేవాళ్ళం. బాబా మూల బాత్ సమझाते हैं कि बाबा है स्वदर्शन चक्रधारी.
उनको ज्ञान का सागर कहा जाता है. బాబా ముఖ్య విషయం ఏం చెప్తున్నారు, తండ్రి సుదర్శన చక్రధారి ఆయన జ్ఞాన సాగరుడు అంటారు. ఓ సత్య హై చైతన్య హై, ఆయన సత్యము చైతన్యం. తుమ్ బచ్చోं को वर्षा दे रहे हैं, మీకు వారసత్వం ఇస్తున్నారు. బాబా బచ్చోं को समझाते हैं आपस में लड़ो झगड़ो मत, మిమ్మల్ని పరస్పరం పోట్లాడుకోకండి. లూన్ పానీ మత్ బనో, సदैव హర్షిత్ రహనా హై, ఉప్పు నీళ్ళలాగా కాకండి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి. और सबको बाप का परिचय देना है, ఎప్పుడు బాబా యొక్క పరిచయం ఇవ్వాలందరికీ. బాప్ को ही सब भूले हुए हैं. अब बाप कहते हैं మామేకం యాద్ కరో. నిరాకార్ భగవాన్ వాచ నిరాకారి ఆత్మాము ప్రతి. నిరాకారుడైన తండ్రి ఏం చెప్తున్నారు, నిరాకారి ఆత్మల కోసం. అసలు తుమ్ నిరాకార్ హో ఫిర్ సాకారి బంతే హో. వాస్తవంగా మీరు నిరాకారి ఆత్మలే, కానీ దేహం తీసుకొని సాకారి అయ్యారు. సాకార్ బిగర్తో ఆత్మ కుచ్ కర్ నహీ సక్తే. ఈ శరీరం లేకుండా ఆత్మ ఏం చేయలేదు. ఆత్మ శరీర్ సే నికల్ జాతి తో చురుపురు కుచ్ భీ హో నహీ సక్తా. ఆత్మ దేహం నుండి వెళ్ళిపోతే శరీరానికి ఏం కదలిక ఉండదు. ఆత్మ ఫారెన్ జాకర్ దూసరే శరీర్ మీ అప్నా పాట బజాతి హై. ఆత్మ వెంటనే వెళ్ళిపోయిందంటే మరో శరీరం తీసుకొని పాత్ర మొదలవుతుంది. ఇన్ బాతోంకు అచ్చి రీతి సమझो. ఈ విషయాలను చక్కగా అర్థం చేసుకోండి. అందరు ఘోట్తే రహో, లోపల మన చింతన చెయ్యండి. హమ్ ఆత్మ బాబా సే వర్షా లేతే హై, వర్షా మిల్తా హై సత్యుగ్ కా. మేము వారసత్వం తీసుకున్నాం, బాబా నుంచి తీసుకుంటున్నాము. సత్యుగం యొక్క వారసత్వం దొరుకుతుంది మాకు. జరూర్ బాప్నే హీ భారత్ కో వర్షా దియా హోగా. తప్పకుండా బాబానే భారత ఖండానికి వారసత్వం ఇచ్చి ఉండొచ్చు. కబ్ వర్షా దియా ఫిర్ క్యా హువా. ఎప్పుడు ఇచ్చారు, ఏమైంది. ఇక మనుష్యంకు కుచ్ భీ పతా నహీ, ఏం తెలియదు మనుషులకి. అవి బాప్ సబ్ బతాతే, అన్ని విషయాలు చెప్తారు బాబా. తుమ్ బచ్చోं को ही స్వదర్శన్ చక్రధారి బనాయా హై. అందుకని బాబా మిమ్మల్ని సుదర్శన్ చక్రధారిగా చేశారు. ఫిర్ తుమ్నే 84 జన్మ భోగే. బాబా ఇప్పుడు 84 జన్మలు అనుభవించారు అంటున్నారు. అబ్ ఫిర్ మై ఆయా హూ, కిత్నా సహజ్ సమझाते रहते. నేను మళ్ళీ ఇప్పుడు వచ్చాను, మీ అందరికీ అంత ఈజీగా చెప్తున్నాను. బాప్కో యాద్ కరో और मीठे बनो. బాబాని జ్ఞాపకం చేసి పవిత్రం కండి. ఏం ఆబ్జెక్ట్ సామ్నే కడి హైనా, లక్ష్యం మీ దృష్టిలో ఉంది కదా. బాప్ వకీలోं का వకీల్ హై, సబ్ జగడోంకు చూడాతే, జగడోం సే చూడాతే. ఆయన వకీళ్ళకి వకీల్ అనమాట. అందుకని అన్ని గొడవల నుంచి వదిలిస్తాడు. తుమ్ బచ్చోं को ఆంతరిక ఖుషి बहुत होनी चाहिए. మీకు లోన చాలా సంతోషం ఉండాలి. హమ్ బాబా కే బచ్చే బనే హై, బాప్ నే సబ్కో అడాప్ట్ కియా హై వర్షా దేనే. బాబా మన దత్తత తీసుకున్నారు, ఎందుకంటే వారసత్వం ఇవ్వడానికి. యహా తుమ్ ఆతే హీ హో వర్షా లేనే. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వారసత్వం తీసుకోవడానికి. बाप कहते हैं बाल बच्चे आदि देखते हुए బుద్ధి బాప్ और రాజధానికి తరఫ్ రహే. ఇంట్లో ఉండి భార్య పిల్లల్ని చూస్తూ కూడా మీ బుద్ధి ఎక్కడ ఉండాలి, బాబా మీద, రాజధాని మీద ఉండాలి కదా. పढ़ाई कितनी सहज है, ఈ చదువు ఎంత సులభం. బాప్ जो तुमको విశ్వ का मालिक बनाते हैं उनको तुम भूल जाते हो. విశ్వ యజమానిగా చేసే తండ్రిని మీరు మర్చిపోతున్నారు. పైలే అప్నే కో ఆత్మ జరూర్ సమझो. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. ये ज्ञान बाप संगम युग पर ही देते हैं. బాబా సంగం యుగంలోనే ఈ జ్ఞానం మనకిస్తారు. క్योंकि సంగం पर ही तुमको पति से पावन होना है. సంగమ యుగంలోనే మీరు పతితులైన వాళ్ళు పావనం కావాలి. అచ్చా मीठे मीठे रूहानी ब्रह्मा मुख वंशावली ब्राह्मण कुलभूषण. यह देवता उनसे भी ऊंच कुल है. దేవతల కంటే కూడా ఉన్నత కులమైన బ్రహ్మ ముఖ వంశావళి మీరు. తుమ్ భారత్ కి బహుత్ ఊంచ్ సేవా కర్తే హో. భరతఖండానికి మీరు చాలా ఉన్నతమైన సేవ చేస్తారు. అభి ఫిర్ తుమ్ పూజ్య బన్ జాయింగే. ఇప్పుడు మీరు పూజ్యులు అవుతారు. అబ్ పూజారి కో పూజ్య కౌడి సే హీరే జైసా బనా రహే హై. ఇప్పుడు బాబా వచ్చి పతితులైన వాళ్ళని పావనులుగా, అంటే పూజారులను పూజ్యులుగా, గుడిగవ లాంటి వాళ్ళని వజ్రతుల్యంగా చేస్తున్నారు బాబా. ఐసే రూహానీ బచ్చోం ప్రతి. అలాంటి ఆత్మిక పిల్లలకు माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते. सारांशम, श्रीमत पर अब हर कर्म श्रेष्ठ करना है. శ్రీమతం ప్రకారము ప్రతి కర్మ శ్రేష్టంగా చేయాలి. ఇప్పుడు किसी को भी दुख नहीं देना है. ఎవరిని బాధ పెట్టకూడదు. దైవీ గుణ ధారణ करने हैं. దైవీ గుణాలను పాటించాలి. బాప్ కే డైరెక్షన్ పర్ హీ చల్నా హై. బాబా యొక్క శ్రీమతం ప్రకారమే నడవాలి. సदैव హర్షిత్ రహనే కే లియే సుదర్శన్ చక్రధారి బననా హై. ఎప్పటికీ ఆనందంగా ఉండాలంటే సుదర్శన్ చక్రధారిగా కావాలి.
కభీ లూన్ పానీ నహీ హోనా, ఎప్పుడు కూడా ఉప్పు నీళ్ళలాగా కావద్దు. సబ్కో బాప్ కా పరిచయ్ దేనా హై, ఎప్పుడు కూడా బాబా యొక్క పరిచయమే ఇవ్వాలి. బహుత్ బహుత్ మీఠా బన్నాయి, చాలా మధురంగా తయారు కావాలి. వరదానం, సదా సుఖం కే సాగర్ మే లవలీన్ రహనే వాలే అంతర్ముఖి భవ, ఎప్పుడు సుఖసాగరుడి యొక్క ప్రేమలో లీనమై ఉండేవారై అంతర్ముఖులై ఉండండి. కహా జాతా హై అంతర్ముఖి సదా సుఖి, ఎవరైతే అంతర్ముఖంగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ సుఖంగా ఉంటారు. జో బచ్చే సదా అంతర్ముఖి భవ కా వరదాన్ ప్రాప్త కర్ లేతే హై, ఎవరైతే అంతర్ముఖి భవ అనే వరదానాన్ని పొందుతారో వహ బాప్ సమాన్ సదా సుఖ కే సాగర్ మే లవలీన్ రహతే, వాళ్ళు బాబా సమానంగా సుఖసాగరంలో ఆయన ప్రేమలో లీనమై ఉంటారు. సుఖదాతా కే బచ్చే స్వయం భీ సుఖదాత బన్ జాతే, సుఖదాత పిల్లలు మీరు కూడా సుఖదాతలు అవుతారు. సర్వాత్మాంకో సుఖకాహి ఖజానా బాంటే, అందరికీ కూడా సుఖప్రదమైన సంపదనిస్తారు. తో అవ అంతర్ముఖి బన్ ఐసే సంపన్న మూర్తి బన్ జావు, అంతర్ముఖులై అలాంటి సంపన్న మూర్తులు అవ్వండి. జో ఆప్కే పాస్ కోయి భీ కిసీ భీ భావనా సే ఆయి, మీ దగ్గరికి ఎవరు ఏ భావనతో వచ్చినా అప్నీ భావన సంపన్న కర్కే జావే, వాళ్ళ యొక్క భావనను పూర్తి చేసుకొని వెళ్ళాలి వాళ్ళు. జైసే బాప్కే ఖజానే మే అప్రాప్త కోయి వస్తువునే, బాబా యొక్క సంపదలో లోటు అనేది ఏమీ లేదు. వైసే ఆప్ బి బాప్ సమాన్ భర్పూర్ బను, అదేవిధంగా మీరు కూడా బాబాలాగా నిండుగా ఉండండి అందరికీ ఇవ్వడానికి. స్లోగన్, रूहानी शान में नहीं तो कभी भी अभिमान की फीलिंग नहीं आएगी. रूहानी शान में रहो तो, ఆత్మిక షాన్లో గొప్పతనంలో ఉంటే ఎప్పుడు కూడా అహంకారం అనే ఫీలింగ్ రాదు అని అంటున్నారు బాబా. అంటే మీరు ఇప్పుడు దాది పాయింట్ కూడా వింటారు. हमारा संसार बाबा है, మన లోకమే బాబా. इसलिए कभी भी अंदर में यह भावना नहीं आनी चाहिए, ఎప్పుడు కూడా మన లోపల ఎలాంటి భావన రాకూడదు. यह मेरा यह तेरा, వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు నీ వాళ్ళు. కిసీ భీ ప్రకార్ కా స్వార్థ నా హో, ఎలాంటి స్వార్థం కూడా ఉండకూడదు. స్వార్థ అధీన్ బనా దేతా, స్వార్థం ఎప్పుడు కూడా మన ఇతరులు లొంగేలాగా చేస్తుంది. కిసీ దేహదారి మే స్నేహ జాతా హై, మన ఏ దేహదారి పట్ల కూడా మనకు ఇష్టం ఉంది అంటే స్వార్థ హై, ఇది స్వార్థం అన్నమాట. ఇస్ స్వార్థ సే ఈశ్వరీయ మర్యాద ఉన్కా ఉల్లంఘన హోతా హై, ఈ స్వార్థం వల్ల ఈశ్వరీయ మర్యాదలను ఉల్లంఘిస్తుంటాము. इसलिए సాకార్ బాబానే హమేషా హమే స్నేహ దియా, బ్రహ్మా బాబా ఎప్పుడు మాకు చాలా స్నేహాన్ని ఇచ్చారు. లేకిన్ స్వార్థ కా స్నేహ నహీ దియా, స్వార్థంతో కూడిన స్నేహాన్ని ఇవ్వలేదు. జైసే హమారా బాబా నిస్వార్థి హై, మన తండ్రి ఏ విధంగా నిస్వార్థంగా ఉన్నారో వైసే నిస్వార్థి బను, మీరు కూడా నిస్వార్థి అవ్వండి. తో సబ్సే న్యారే ఔర్ ప్యారే బన్ జాయేంగే, అందరికంటే కూడా చాలా ప్రేమగా అతీతంగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.